యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ శ్రీకాంత్ని. మొదటిగా చాలామంది మన యూట్యూబ్ ఛానల్లో కొత్త వాళ్ళు అందరూ నా ఛానల్ని చూస్తూ ఉన్నారు, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, లైక్ చేయడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను 500 సబ్స్క్రైబర్స్ని టార్గెట్గా పెట్టుకున్నా. అందులో 40% సక్సెస్ అయ్యాను, ఇంకా 60% పెండింగ్ ఉంది. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని మిమ్మల్ని ఆశిస్తా ఉన్నా. మనం ఇప్పుడు ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు టీచర్స్ డే, ఉపాధ్యాయుల దినోత్సవం అన్నమాట. ప్రతి ఒక్కరి జీవితంలో ఉపాధ్యాయుడు అనేవాడు చాలా ముఖ్య పాత్ర వహిస్తాడు. ఎందుకంటే ప్రతిదీ నేర్పించేది వాళ్ళే కాబట్టి. మనకి ఈ ప్రపంచానికి పుట్టిన తర్వాత మంచి చెడు అన్ని నేర్పించేది గురువే అన్నమాట. మనం మొట్టమొదటి గురువుని తీసుకున్నట్టయితే, మన మొట్టమొదటి గురువులు ఎవరైనా ఉన్నారు అంటే అది మన తల్లి, మన తండ్రి. తల్లిదండ్రులు మొదటి గురువులు ప్రతి ఒక్కరికి. వాళ్ళ ఈ సమాజంలో చిన్న పెద్ద, మంచి చెడు, బంధాల గురించి, అనుబంధాల గురించి, నువ్వు తినే ఫుడ్ గురించి, సమాజంలో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తినాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఈ ఎండ వచ్చినప్పుడు ఎట్లా ఉండాలి, వాన వచ్చినప్పుడు ఎలా ఉండాలి, చలిలో ఎట్లా ఉండాలి, జ్వరం వస్తే ఎలా ఉండాలి, ప్రతిదీ 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 నేర్పించేది మన గురువులైన తల్లిదండ్రులే. వాళ్ళందరికీ మొదటిగా మనం నమస్కారం చేసుకుందాం. తర్వాత నువ్వు అక్షరాభ్యాసం చేసిన తర్వాత నీకు విద్యా బోధన చేసే గురువు. ఇలా చూసుకున్నట్టయితే మన జీవితంలో మనము నిరంతరం మనం చనిపోయే వరకు ఒక శిష్యుడిగా లర్నింగ్ స్టేజ్లోనే ఉంటాం అన్నమాట. ఎవరైతే జీవితంలో ఎదగాలి అనుకుంటారో వాళ్ళు ఎప్పుడు లర్నింగ్ స్టేజ్లోనే ఉంటారు, ఒక శిష్యుడిగానే ఉంటారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు రోజు ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు. మనకు తెలియకుండానే మనకు గురువులుగా ఉంటారు. ఒక ఫ్రెండ్ గురువే, ఒక శత్రువు గురువే, ఒక మిత్రుడు గురువే. రోడ్డు పైన పోతా ఉంటాం ఒక బండి వేసుకొని, అన్ఎక్స్పెక్టెడ్ గా రాంగ్ రూట్ లో వస్తాడు వాడు కూడా గురువే. ఎందుకంటే రాంగ్ రూట్ లో ఎట్లా బండి నడపకూడదో నేర్పించాడు నీకు, లైవ్ లో చూపించి. వాడు కూడా గురువే నీకు. ప్రతిదీ గురువే. నీకు కొత్త విషయాన్ని నేర్పించే ప్రతి వస్తువు, ప్రతి మనిషి, ప్రతి జంతువు, ప్రాణం లేని ప్రతి జంతువు ఏదైనా తీసుకోండి, గురువే. అందుకే అలాంటి వాటన్నిటికీ ఇంకొకసారి నమస్కారం చేసుకున్నామండి. ఎందుకంటే మన ఎదుగుదలకి తోడ్పడే ఇవన్నీ మన గురువులతోనే సమానం అన్నమాట. మనం చాలా మంది జీవితంలో ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఉంటారు, అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. మంచి స్టేజ్కి వెళ్తారు, సడన్ లో డౌన్ ఫాల్ అవుతారు. ఆ డౌన్ ఫాల్ అయినప్పుడు వాళ్ళ జీవితంలో వెలలేని నాలెడ్జ్ని సంపాదించుకుంటారు. అది ఎలా వస్తుందంటే అక్కడ ఆ సిచ్యువేషన్స్ కూడా గురువే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లాక్డౌన్ అనేది ఎంత పెద్ద గురువు అంటే సమాజానికి, ఈ సమాజానికి అర్థం చేసుకున్న వాడికి చాలా పెద్ద గురుబోధన లాంటిది. కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ప్రాణాలు వదులుకున్నారు. అప్పుడు దెబ్బలు తిన్న వాళ్ళు ఇప్పటికీ కోలుకోలేక స్ట్రగుల్ అవుతూ జీవనం సాగిస్తూ ఉన్నారు. ఆ లాక్డౌన్ అనేది చాలా మందికి సమయం విలువ, బంధాల విలువ, డబ్బు విలువ, మనుషుల విలువ, డిసిప్లిన్ విలువ, మొట్టమొదటిగా ఫైనాన్షియల్ డిసిప్లిన్ గురించి చాలా నేర్పించింది. అందులో నేను కూడా కొన్ని అనుకోండి. చాలా మంది వ్యాపారాల్లో కానీ వ్యవహారాల్లో కానీ రోజు ఏదో చేసేస్తా ఉన్నాం, అవుతూ ఉంది అనుకున్నారు. కానీ ఒక్కసారి లాక్డౌన్ పడేసి ఎవరిని వాళ్ళని కట్టేసి పడేసినప్పుడు ఎవరైతే ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేరో వాళ్ళ పరిస్థితి దుర్బలంగా మారిపోయింది. ఎవరైతే ఫైనాన్షియల్ డిసిప్లిన్ నుండి పొదుపు చేసి పెట్టుకున్నారో డబ్బులు, వాళ్ళు దాన్ని కూడా ఎదుర్కోగలిగారు. దానికి కారణం
వాళ్ళ గతంలో నేర్చుకున్న అనుభవాలు, ఆ అనుభవాలే గురువులు అనమాట. ఆ అనుభవాలతో వాళ్ళు జాగ్రత్త పడ్డారు. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా వాళ్ళని నిలదొక్కున్నారు అనమాట. సో మన జీవితంలో గురువులు ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి అని మనకు ముందుగానే చెప్తారు. కానీ మనం ఏమంటే ఎవ్వరు, నేను కానీ ఇంకొకరు కానీ ఎవరైనా కానీ ఎవ్వరు, మన పెద్దవాళ్ళు ఎవరైనా చెప్పినా డోంట్ కేర్. మన ఫాదర్ ఏం చెప్తారు, రేపు బండి స్పీడ్ గా పోవద్దురా, యాక్సిడెంట్ పడుతుంది అని 10 సార్లు చెప్తారు. మనం కేర్ చేయము, అలాగే పోతున్నాం. ఎప్పుడైనా మనకు మనమే కింద పడి కాలు చేయరు పెట్టుకుంటే నెక్స్ట్ డే నుంచే 30-40లోనే పోతాం. ఎందుకంటే మనకు మనముగానే తెలుసుకోవాలనుకుంటాం. మనం ప్రతి మనిషి సొంతంగా నేర్చుకుంటేనే దాని విలువ తెలుస్తుంది. వాళ్ళు చెప్పింది ఎవ్వరు తలకెక్కించుకోము. గురువులు చెప్పింది, గురువులు అంటే ఇక్కడ అందరు వస్తారనమాట, అనుభవజ్ఞులు. మనం ఎవరిని పట్టించుకోము. మనకు మనము అనుభవం చేస్తేనే తెలుసుకుంటాం. బైక్ అనే కదా, ఏదైనా ఇది ఈ బిజినెస్ చేయొద్దు లాస్ అవుతా అంటే కూడా వాళ్ళు నేను డెవలప్ అవుతుంటే ఓర్చుకోలేక చెప్తున్నారు అని మనకు మనం థింక్ చేసుకొని ముందడిగేస్తాం, బోరబక్కల పడతాం. ఇప్పుడు అర్థమవుతుంది, అయ్యో వాళ్ళు చెప్పింది కరెక్టే, నేను ఎందుకు చేశానే అని. సో అలా కాకుండా మనకంటే పెద్దవాళ్ళు కానీ, అనుభవజ్ఞులు కానీ, మంచి చెప్పే వ్యక్తులు కానీ, ఎవరైనా కానీ నీకు ఏదైనా చెప్తున్నారంటే వాళ్ళు నువ్వు గురువుగా భావించి వాళ్ళని నీ మనసులో గురువుగా భావించి వాళ్ళు చెప్పింది కరెక్టా కాదా అని 1-2 సార్లు నువ్వు ఆలోచించుకొని తర్వాత ముందడిగి, లేకపోతే పర్యవసనాలు, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. దయచేసి ఈ రోజు నుంచైనా ఎవరైనా చెప్తే వాళ్ళ మాటలు విను, కంప్లీట్గా విను, తర్వాతే నువ్వు మాట్లాడు. వాళ్ళు చెప్తా ఉంటే మధ్యలోనే నీకేం తెలుసులే అనే ధోరణితో, అహంకారంతో వెళ్లకుండా పెద్దవాళ్ళు ఏదైనా చెప్తే విని వాళ్ళకు విలువిచ్చి నువ్వు చేసుకున్నట్టయితే నిన్ను కూడా నీ భవిష్యత్ తరాల వాళ్ళు ఆ ప్లేస్ని ఇస్తారు, గురువు స్థానం ఇస్తారు, పెద్ద స్థానం ఇస్తారు. పెద్దవాళ్ళు వాళ్ళు చెప్పిన మాట వినాలి. నువ్వు చెప్పింది కూడా అవతల ఇప్పుడు నీకు నువ్వు అనుభవం చేసుకొని నీ నాలెడ్జ్ని నీ పిల్లలకి, నీకంటే చిన్న వాళ్ళకి చెప్పడానికి పోతే వాళ్ళు అలాగే కేర్ చేస్తారు. అప్పుడు అనిపిస్తుంది వీళ్ళకి చెప్తే అర్థం కాదే అని. ఆ పెయిన్ నీకు కూడా తెలుస్తుంది అప్పుడు. సో అలా కాకుండా నువ్వు ఏది చేస్తావో మీ పిల్లలు కూడా అదే చేస్తారనమాట. సో ఈ గురువుల దినోత్సవం సందర్భంగా ఈ రోజు నుండైనా నువ్వు ఏది చేసినా పెద్దవాళ్ళని చెప్పింది గుర్తు చేసుకొని వాళ్ళు చెప్పింది రైటా కాదా అని అనలైజ్ చేసుకొని ముందడుగు చేస్తామని కోరుకుంటున్నా. నేను చెప్పిన టాపిక్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరో టాపిక్తో కలుద్దాం.